హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏజీస్ టేస్టీ కిచెన్. 10 మినిట్స్లో రెడీ అయిపోయే గార్లిక్ బేబీ పొటాటోస్. ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేశాను చూడండి. ముందుగా ఒక స్టీమర్ని పెట్టుకోవాలి. ఇందులో పొటాటోస్ని బాగా శుభ్రంగా కడుక్కుని ఇందులో వేసుకోవాలి. నేనైతే స్టీమర్లో వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే విడిగా కుక్కర్లో అయినా ఉడకపెట్టచ్చు, లేదంటే జస్ట్ విడిగా అయినా బాయిల్ చేయొచ్చు. జస్ట్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 10 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసుకొని ఇలా పైన పొట్టుని తీసేయాలి. పైన పొట్టుని ఇలా తీయడం వల్ల మసాలా అనేది చాలా బాగా అబ్జార్బ్ అవుతుంది. మరి ఓవర్ కుక్ అవనవసరం లేదండి, జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతుంది. మీరు ఒక ఫోర్క్ కానీ స్పూన్ కానీ గుచ్చి చూస్తే జస్ట్ దిగితే సరిపోతుంది సాఫ్ట్గా, అంతకంటే ఓవర్ కుక్ అవనవసరం లేదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా పైన పొట్టు అంతా తీసేసుకోవాలి అన్నిటికీ కూడా. ఆ తర్వాత నాకు ఇక్కడ కొన్ని పీసెస్ కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి. సో అలా మధ్య మధ్యలో కొంచెం ఏమైనా పీసెస్ పెద్దగా ఉంటే బేబీ పొటాటోస్ ఇలా మధ్యలో హాఫ్కి కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ని పెట్టుకోండి. అందులో కొద్దిగా బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ని యాడ్ చేసుకోవడం వల్ల రెస్టారెంట్ స్టైల్లా అనిపిస్తుంది, అరోమా చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మనం పొట్టు తీసేసిన పొటాటోస్ ఉన్నాయి కదా, బేబీ పొటాటోస్ అన్నిటిని వేసిన తర్వాత సన్నగా తరిగిన గార్లిక్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా గార్లిక్ ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉప్పు పసుపు యాడ్ చేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలిపేయకండి, అంటే లైక్ ప్రెస్ చేస్తూ కలపద్దు. ప్రెస్ చేయడం వల్ల మన బేబీ పొటాటోస్ ఏంటంటే స్మాష్ అయిపోయినట్టు అవుతాయి. సో ఇలా కొంచెం సైడ్స్ నుంచి లైట్గా డెలికేట్గా కలుపుకోండి. ఇలా జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా కొంచెం కలుపుతూ ఉంటే ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి. చూసారా? ఈ టైంలో ఒక స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను నేను ఇక్కడ. తర్వాత ఒక స్పూన్ ఒరిగానో వేస్తున్నాను. ఇవి రెండు వేయడం వల్ల అచ్చో రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. తర్వాత దింపేసుకుని దీనిపైన కొద్దిగా సన్నగా తరిగిన ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసుకోండి. అంతే. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, గోల్డెన్ కలర్లో మంచి స్పైసీ రిచ్ లుక్లా ఉంది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.